మనల్ని మనం మహిమపరచడానికి ఇష్టపడుతున్నాం. ఎక్కడైనా మనల్ని తగ్గించి మాట్లాడితే సహించలేము. ఆమె అవునంటారా కాదంటారా? ఎక్కడైనా కొద్దిగా తగ్గించి మాట్లాడితే అసలు అలా మాట్లాడడం ఏంటి? అసలు ఇది గుంజుడే. పీస్ మిఠాయి అంటారు చూసారా? పీస్ మిఠాయి అయినా చెప్పలేదండి. పీస్ మిఠాయి తయారు చేయడం ఎప్పుడైనా చూసారా? పీస్ మిఠాయిని తయారు చేయడం ఎప్పుడైనా చూసారా? చూసారా? ఎందుకు విన్నారు కానీ చూసారా అంటాను. చూసారా? ఎక్కడ చేస్తారు? సాగదీసి మడత పెట్టి సాగదీస్తేనే మనం నోట్లో వేస్తే కలిగిపోయేటట్టుగా అవుతుంది. దేంట్లో పోతారు? ఏమి వెళ్తారు దాంట్లో? ఏమో సాగేయటం చూసాం కానీ ఏది తెలియదంటారా? అమ్మా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బెల్లం పాకంలో మైదా వేసి ఒకటే గుంజుడు గుంజుడు ఏ మాకు చేతులు కాలిపోతున్నా అది పని చేయాలి. వేడి దాంట్లో ఆ పని చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా తయారవ్వాలి. మనం రుచికరంగా ఉండాలి అంటే ఆ చేసేవాడు బాధపడాల్సింది. కానీ చాలా లాభం. ఒకటి చేసుకోదలుచుకుంటూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం. హల్లెలూయా. ట్రై చేస్తారా? చేయాల్సిందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు చాలా గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. మనం కష్టపడకపోతే ఎట్లవుతాయి అని చెప్పని ఇహలోకంలో చెప్పిన మాటలు నమ్మినంతగా కష్టే పని అన్నారు అయ్యారండి. కష్టపడకుండా ఆడతాయి అని నాకు కూడా ఇది చెప్తారు. కష్టంగా అందరు కాదండి, కొంతమంది. మీకు చెప్పాను కదా, ఒక చిన్న పిల్ల మమ్మీ నాకు విమానం ఎక్కినట్లుగా కనొచ్చిందంటే రోడ్ బస్సు కూర్చోవే, మనం ఆర్టీసీ బస్సు ఎక్కలేము, ఆటో ఎక్కలేము, నడిచిపోతుంటే విమానం ఎక్కుతూ ఉంటారు. సరే అనలేదా? మేము అనకన్నా ఆశతో ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తాడు అని చెప్పని చెప్తే విమానయాన సంస్థనే ఆమె స్థాపించడానికి దేవుడు చూపించాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆటోలే లేదా, కారులే లేదా, ఎక్కడ వెళ్ళేది విమానంలో. అలా వెళ్ళేటట్టు చేసింది ఏంటి? ఆ తల్లి ఉపదేశం. హల్లెలూయా. లోకంలో చెప్పిన మాటను గట్టిగా నమ్ముతాం కానీ యేసయ్య మాటను గట్టిగా నమ్మలేకపోతాం. ఊరికే నిలుచుండి చూడండి, నేడు యెహోవా మీకు కలుగు చేసే రక్షణను ఊరికే నిలుచుండి చూడండి. మీరు చూస్తున్నారే, ఈ ఐగుప్తు ప్రజలు ఎన్నడూ మీకు కనబడని చెప్పాడు. హల్లెలూయా. వాళ్ళు దాసులు అయిపోతారంటారు. ఎదురుగా అక్కడ సముద్రం కనపడదు, వెనకాల వాళ్ళందరూ వాళ్ళు దాసులు అయిపోతాను. ఎవరే నాయన మీరు ఊట నిలుచుండి చూడండి, దేవుడే మీ పక్షంగా గొప్ప కార్యం చేస్తాడన్నా. దైవజనుని మాట వాళ్ళకట, అయ్యా ఈ బానిసత్వం భరించలేకపోతాను వాళ్ళ విషయమై ఏడ్చేయండి ఈ ప్రజలే, వాళ్ళ దాసులు అయిపోతారని చెప్పని మరలా మొదలు పెడుతున్నారు. దైవజనుడు ఏం చేయాలి? హల్లెలూయా. చేసేది లేక ఏం చేయమంటారు? ఎందుకు నాకు మాట్లాడతా సాయిబా అని చెప్పాడు అంతే. హల్లెలూయా. వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు మధ్యలోకి వచ్చారు, చచ్చారు. ఒక్కడన్నా కనపడ్డాడంటే కనపడలేదు. హల్లెలూయా. దేవుని మాట అన్నాడు. ఒక వైద్యుని, ఒక మనిషిని నమ్మినట్టుగా, ఒక లోకోక్తిని మరి నమ్మినట్టుగా దేవుని వాక్యాన్ని నమ్మకపోవడం విశ్వాసులు చాలా భయంకరం. దేవుని పెడతారు. అందుకే అంత్య దినాలలో మనుషుల్లోని విశ్వాసాన్ని కనుగొనగలనా? లూకా 18 దేవునికి స్తోత్రం కలుగునుగా. కొన్ని వారాల పాటు ఈ వాక్యాన్ని ఉపదేశం చేసిన దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయినను మనిషి కుమారుడు వచ్చుటకు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? హల్లెలూయా. అంత్య దినాలు, దుర్దినాలు, చెడు దినాలు, ప్రభు రాకడ దినాల్లో ఏం కరువైపోతున్నాయి అంటే మోసాన్ని నమ్మినంతగా సత్యాన్ని నమ్మలేకపోతున్నారు. హల్లెలూయా. అబద్ధాన్ని నమ్మినంతగా నీతిని నమ్మలేకపోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మనుషులు ఎంతవరకు కూడా కల్పన వైపే
పరిగెడుతున్నారు తప్ప సత్యాన్ని గ్రహించే మనసు లేకుండా పోతుంది. ఇది చాలా భయంకరం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఎక్కడ చూసిన అన్ని దినాలు ఏం జరుగుతుందని చెప్పాడు. నా రాకడకు సూచన ఏం చెప్పాడండి అమ్మా? బైబిల్ చూసి చెప్పండి. మొట్టమొదటి ఏం జరుగుతుందట? ఎక్కడ చూసినా మోసమే జరుగుతుందని చెప్పాడు. ఎక్కడ చూసినా ఈ మోసాన్ని నమ్ముతున్నారు కానీ యథార్థతను నమ్మలేని దుస్థితి దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరో ఆలోచుకుంటున్నారు. ఏం చేస్తాను మొట్టమొదటిగా చెప్పండి గట్టిగా. చూస్తాం. చూడటానికి ముందు ఏం కనపడింది? వినపడింది. చెవులు వినపడేసరికి ఇటు చూడు అని చెప్పిన కళ్ళకి చెప్పింది చెవి. అటు చూసింది. వెంటనే ఏం చెప్పింది? చెప్పు వెళ్ళు చూడు వస్తుంది. ఈ లోపల అక్కడికి వారు మొదలైంది. కొట్టుకుంటున్నారు. చెట్లు అంటే ఈ చెట్లు కూడా ఏం చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బుద్ధి వచ్చింది. దెబ్బ అప్పుడు కృష్ణుడు ఆలోచించు పన్నెండు పాపలు మారు నెలల పాపలు కూర్చున్నాడుగా ఈ సర్వశాస్త్ర జ్ఞానం చేయవనాయా ఇలా నేనే బుద్ధి అయిపోయినాయా అని చెప్పని ఏ చెవితో విన్నావో, ఏ కళ్ళుతో చూసావో ఆ కళ్ళ నీరు కారేదంతగా ఏడ్చిన తర్వాత సొత్తు పెట్టాడు. ఆ లేచిన తర్వాత జ్ఞానం పెట్టి అనవసరం ఎప్పుడైనా పడుతుంది. ఆ తర్వాత అట్లా కొట్లాడ దగ్గరికి వెళ్ళేవాళ్ళ దగ్గరికి ఏం చెప్పుద్ది? ఇప్పుడు ఎక్స్పీరియన్స్గా చెప్పుద్ది. నేను అప్పుడు అలా వెళ్ళాను, అమ్మో ఎన్ని వెళ్ళినా సరే చెవులు మూసుకోవాలి, అమ్మో అస్సలు మాట్లాడకూడదు, వెళ్ళకూడదు అని చెప్పని బుద్ధి చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే మన దేహం దేవునికి ఆలయంగా ఉండాలని దేవుడికి చెప్పారు. ఈ దేహంలో చాలా అవయవాలు ఉన్నాయి, కనబడేవి కనబడనివి కూడా ఉన్నాయని చెప్పారు. దాంట్లో ఒక భాగం గురించి గడిచిన ఆదివారం కాకుండా ముందు వారం ధ్యానం చేశాం. ఏంటది? ఈ నాలుగు ఎక్కడుంది అమ్మా? పవిత్ర నాలుగు ఎక్కడుంది? నాకు ఉంటే కానీ నేను చెప్పడానికి కన్నడలో అవుతుంది అమ్మా. నాలుగు ఎక్కడుందమ్మా? వినూత్నా నాలుగు ఎక్కడుందండి? ఒక మాట మాట్లాడాలి అంటే నాలుగు ఒకటి సరిపోతుందా? అలా ఏం కావాలి? అనే మాటని నోరు మూసుకుని చెప్పండి. ఎవరైనా అనండి. 10 రూపాయలు ఇస్తారు. అనే మాటని నోరు మూసుకొని అనండి అన్నారా? జ్ఞా అనే మాట ముక్కుతో పలకండి, 4 పలకండి. జ్ఞా అంటే ఒక మాట మాట్లాడాలి అంటే ముక్కు, పెదవులు, పళ్ళు ఇవన్నీ కలిస్తేనే మాట వస్తుంది. హల్లెలూయా. ఒక నోరే కాదు, కొన్ని మాటలకు ముక్కు కూడా సహకరిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభుత్వం ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నాలుక ఎక్కడున్నాయి అంటే నోట్లో ఉంది. మాటలు కేవలం నాలుక మాత్రమే మాట్లాడదు. పెదవులు పండ్లతో కలిపి కొన్ని మాటలకి పండ్లు ముయ్యాలి, కొన్ని మాటలకు పండ్లు తెరవాలి, నోరు తెరవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. మీరు మాట్లాడుతూ గమనించుకోవచ్చు ఆ మాటలు. ఏవి మనం నోరు తెరచి మాట్లాడుతున్నాం, ఏవి పెదవులు మూసి మాట్లాడుతున్నాం, ఏవి పండ్లు కూడా మూసి మాట్లాడుతున్నాం అనేవి మనం మాట్లాడుతున్నప్పుడు మనకు చక్కగా అర్థమవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాట కేవలం నాలుగు మాత్రమే కాదు. నాలుగు గురించి మనం ధ్యానం చేసినప్పుడు నాలుగు మన శరీర అవయవంలో ఉంచబడినటువంటి పాప ప్రపంచమై సర్వ శరీరానికి మాలిన్యము కలుగు చేస్తూ ప్రకృతి చక్రానికి చిచ్చుబడుతుంది. ఇది కూడా చిచ్చు పెట్టబడుతుంది అని యాకోబు భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ నాలుగుతో తండ్రి అయిన దేవుని స్తుతిస్తూ ఉంటాం, ఈ నాలుగుతోనే ఎదురాడుతుంటాం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం, కష్టం కలిగించే మాటలు మాట్లాడుతుంటాం. అందుకే ఎలాంటి మాటలు ఉన్నాయట పరిశుద్ధ గ్రంథంలో చెప్తుంటాడు. మాటలు ఎవరు చెప్పారు, పొడిచారు పోటు, ఏం మాట్లాడ కత్తిపోటు వంటి మాటలు, కత్తిలాగా పొడిచే మాట పొడిచేస్తే చాలు. కత్తి కంటే కూడా చాలా భయంకరమైన వ్యాధి. ఆ కత్తిపోటు ఎందరూ పెట్టి తీసేస్తే ఆ మానిపోయే కూడా ప్రమాదకరమైన స్థలంలో ఉంచుకోకపోతే ఆ గాయం మానిపోతుంది. మాట మాత్రం బ్రతికినంత కాలం కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాటతో వచ్చే సురుకు దేవునికి స్తోత్రం. పొడిచేదానికంటే దెబ్బ కొట్టేదానికంటే కూడా చాలా చురుకుగా ఉంటుందని పెద్దలు చెప్తుండటం మనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చేద్దాం. అప్పటికే 5 అధ్యాయాలు అయినా ప్రవచనాలు చెబుతున్నాడు ఒక భక్తుడు. 5 అధ్యాయాలు ప్రవచనం ఎత్తి చెబుతూ వచ్చాడు. కానీ రాజైన ఉజ్జియా చనిపోయిన తర్వాత ఆయనకు దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఏం కలిగిందట? అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనట్టుగా చూశాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకున్నాయి, శరాబు నిల్చున్నాయి, ఉంటాయి. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండే. వారి కంఠస్వరము వలన గడపకముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా నేను నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియులకు యెహోవాను నేను అనుకుంటుని. ఆ శరాపులలో ఒకడు ఇది నీ పెదవులకు తగినను గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు? 40 మంది పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెద్ద ప్రవక్తల్లో పెద్దవాడు, మొదటి వాడు ఎవరయ్యంటే యెషయా, తర్వాత యెరెమీయా, తర్వాత యెహెజ్కేలు, తర్వాత దానియేలు. ఈ పెద్ద ప్రవక్తలు 4. ఈ పెద్ద ప్రవక్తలో యెషయా ప్రవక్త అప్పటికే 5 అధ్యాయాలు ప్రవచన వాక్కులు చెప్తున్నాడు. దేవుడు చెప్పినవన్నీ కూడా చెబుతూనే ఇశ్రాయేలు ప్రజలను చాలా దేవుని వైపు మండిస్తున్నటువంటి గొప్ప ప్రవక్త. ఆయన ఏం చేశాడంటే రాజైన ఉజ్జియా మృతి నొందిన తర్వాత ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఎవరండి? రాజైన ఉజ్జియా కాలంలో ఈయన ప్రవక్తగా ఉన్నాడు. ఆ మొదటి అధ్యాయం మొదటి వచనం చదివితే ఉజ్జియా, ఏతాము, ఆహాజు, హిజ్కియాను యోధా రాజుల దినములలో యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడు యెషయాకు కలిగిన దర్శనం. ఎవరెవరు రాజులు? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యోధా రాజుల దినాల్లో దేవుని బిడ్డలారా యోధాను గూర్చి యెరూషలేమును గూర్చి రాజైనటువంటి ఎవరు? ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచనాలు చెబుతున్నాడు. రాజైన ఉజ్జియా తాను దేవుని సన్నిధిలో ఎదిగిన తర్వాత ఎప్పుడైతే హృదయంలో గర్వించి చేయరాని కార్యాలు చేశాడో చేసినందు చేత దేవుడు తన రాజుగా ఉండకుండా తీసేశాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా ఆయన చనిపోయేంత వరకు కూడా ఈ ప్రవక్త యెషయా గారికి ఏం కలగదా? దైవ దర్శనం కలగలేదు. ఆయన చనిపోయిన తర్వాత
దైవ దర్శనం కలిగింది. ఆ కలిగిన తరువాత ఆయన ఏం చెప్తున్నాడంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు. ఒక గొప్ప ప్రవక్త, అనేక మంది రాజులకు ప్రవచనం చెప్పినటువంటి ప్రవక్త. దేవుని ప్రవచనం ఎప్పుడు కూడా మనిషిని ఇచ్చిన బట్టి కలుగుతుంది, కానీ దేవుని నోట నుండి దేవుని ఆత్మ ద్వారా పలికేదే ప్రవచనం అనే విషయాన్ని పేతురు భక్తులు చెప్పడం మనం చాలాసార్లు చదివా విన్నాం. హల్లెలూయా. దేవుని వాక్యాలు చెప్తున్న, దేవుని వాక్కులు చెప్తున్నటువంటి ప్రవక్త అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అంటున్నాడు. హల్లెలూయా. మనం నేనే పరిశుద్ధుడను, నేనే పరిశుద్ధురాలను అని చెప్పండి. దేవుని ప్రవచనాలు చెప్పగలిగిన స్థితిలో అంత ఆధ్యాత్మికంగా ఎదిగిన వాడు సైతం కూడా దేవుడి చూసినప్పుడు, నేను కనులారా దేవుని చూశానని అనుకున్నాడు. ఆయన దేవుడు చూడగానే ఆయన స్థితి గుర్తొచ్చింది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ హృదయ స్థితిని నీవు గమనించి, అయ్యో ప్రభువా నేను పాపిని అని చెప్పని నువ్వు ఒప్పుకోగలుగుతుంటావు. హల్లెలూయా. ఎప్పుడైతే అతిశయం మనలో వస్తుందో ఆ అతిశయం మనల్ని ఎంత మాత్రం కూడా పాపాన్ని ఒప్పించదు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని దర్శించాడో, దేవుడి దర్శనం చూశాడో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన జనుల మధ్య నివాసం చేస్తున్నాను, అయ్యో నేను నశించిపోయా అని చెప్పని బిక్కరగా అయ్యో అనే మాట పంపు కొల్లేరిపోమనుకున్న పరిస్థితులు అరిచే మాట. హల్లెలూయా. ఆయన పరిస్థితి కూడా అయోమయం ఉన్నప్పుడు అయ్యో అని చెప్పని గట్టిగా కేక వేసినప్పుడు ఆ కేక ఉన్నటువంటి దేవుడు ఏం చేశాడంటే, అప్పుడు ఆ శరాపుడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎదుగు ఎగిరి వచ్చి నా నోటి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అని. హల్లెలూయా. అంటే ప్రవచనాలు చెప్తున్నా ఈ పాపం పూర్తిగా క్షమించబడలేదా అంటే మనమైతే ఏం చెప్తాం? హల్లెలూయా. నేను ఎప్పుడో ఒప్పేసుకున్నాను, ఎప్పుడో కడిగేసుకున్నాను, ఎప్పుడో మారు మనసు పొందేశాను, మళ్ళీ ఇప్పుడు అక్కర్లేదు అనుకుంటాము. ఆమేన్. హల్లెలూయా. ఏదైతే స్తోత్రం చెల్లిందా? ప్రతిరోజు మనం కడుక్కోవాలి, ప్రతి దినం మనల్ని మనం కడుక్కోవాలి. బాప్తిసం పొందేటప్పుడు కడుక్కున్నాం కదండి అని చెప్పి అనుకుంటాం. మరలా బాప్తిసం పొందక్కర్లేదు, కానీ మరలా దేవునికి స్తోత్రం నా దగ్గరకు వచ్చి దగ్గరికి నీ దగ్గరికి వెళ్ళి బాప్తిసం పొందాల్సిన పర్లేదు, కానీ పాపం మాత్రం ప్రతిరోజు కూడా ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ప్రతిరోజు మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ భక్తులైనటువంటి ప్రవక్తైనటువంటి యెషయా ఎప్పుడైతే దేవుని దర్శనం చూశాడో, దేవుని యొక్క అందులో నేను నశించిపోయి నేను పాపిని చెప్పుకున్నాడు. వెంటనే కారుతో తీసిన నిప్పును తీసుకునే ఆ శరాపుల్లో కూడా తన పెదవులకు తగిలినప్పుడు ఇది నీ పెదవులకు నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, తొలగిపోయెను అని దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మన పెదవులు ఎలా ఉన్నాయి? మన పెదవులు మన నోటి మాట మాట్లాడుతున్నప్పుడు నాలుగే కదా అని మౌనంగా కాదు, మన పెదవులు ఎలా ఉండాలి? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పిల్లలకు లేనప్పుడు ఒక తల్లి వెళ్ళి దేవుని సన్నిధిలో కేవలం ఏంటంట పెదవులు మాత్రమే రాయబడింది. 1:13 మొదటి సమయంలో 1:13 ఆమె పెదవులు మాత్రము కదలుచుండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పెదవులు దేవుని సన్నిధిలో ప్రార్థించేవిగా ఉండాలి, దేవుని స్తుతించేవిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 63వ చరణం మనం చదివితే నీ కృప చదువు 63:3 నీ కృప జీవము కంటే మేలైంది, నా పెదవులు నిన్ను స్తుతించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన యొక్క పెదవులు దేవుని స్తుతించే రీతిగా ఉండాలి, కానీ ఎంత మాత్రం దుర్భాషలాడేవిగాను ఇష్టానుసారంగా మాట్లాడేవిగా
ఉండకూడదని వాక్యాన్ని బట్టి దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు యోబు గారు చెప్తుంటాడు, యోబు గ్రంథం 27వ అధ్యాయంలో, యోబు గ్రంథం 27వ అధ్యాయం 4వ చరణం చదవండి. 4వ వచనం, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసము ఉచ్చరించుటలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చెప్పినది న్యాయమని నేనంత మాత్రమును ఒప్పుకోను. మరణము వరకు నేనంత మాత్రము యథార్థతను విడువను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొనును. నా ప్రవర్తన అందరి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. హల్లెలూయా. ఆయన హృదయమే ఆయన నిందించదట. నీకు దోషి అని చెప్పి తన మనసు ఒప్పుకోదట. అసలు ఎంత ఖచ్చితంగా దేవుని సన్నిధిలో తను తాను పవిత్రపరుచుకుంటున్నాడో భక్తుడైన యోబు గారు. తన పెదవుతో ఏ మాత్రం కూడా అబద్ధం చెప్పదు. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసమును ఉచ్చరించడం లేదు. హల్లెలూయా. పలకనే పలకట్లేదు. మోసము మాటే నా నోట రాట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. మన నోరు తెరిస్తే మన నోట ఏమొస్తున్నాయి ఒకసారి ఆలోచించేయండి దేవుని బిడ్డలారా. కపటపు మాటలు, మోసపు మాటలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా అనుకుంటారంటే కీర్తనలో చెప్తుంటాడు. 12వ కీర్తన 4వ చరణం చదివితే 12:4 మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకుంటారు. హల్లెలూయా. మా నాలుకల చేత మేము సాధిస్తాం, మా పెదవులు మా అది ఉపయోగం చెప్పడానికి ఇవేడు చెప్పేది అని చెప్పండి. హల్లెలూయా. నీకు ఇష్టం వచ్చినట్లు చేయడానికి నీవు నీ సొత్తు నీకు దేవుడు విలువ పెట్టి పెట్టి నేను కొన్నాడు అని దైవలేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 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 అందుకే దేవుని బిడ్డలారా పెదవులు చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలని దైవలేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తుతి కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక చక్కటి మాట జ్ఞానైన సొలొమోను భక్తుడు చెప్తుంటాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఏంటండి నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేయండి. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించు. దేవుని మాటలు యథార్థమైన మాటలు. దేవుని బిడ్డలారా ఆ మాటలు పలుకుతుంటున్నప్పుడు మన అంతరింద్రియాలు ఏమవ్వాలంటే ఆనందం. ఇప్పుడు ఉన్నాడు ఖచ్చితంగా అని మాట్లాడకూడదు. దేవుని మాట యథార్థమైన, అవునయ్యా నీ మాట యథార్థమైన చెప్పాలి. కానీ ఇప్పుడు ఉన్నాడు అంత అర్థంగా అని చెప్పని ఆ మాటను కొట్టుపడేయకూడదు. నీ మాటలు నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందిస్తుంటున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాపలను చూసి నీ హృదయం నందు మత్సరపడకు, నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించినట్లా నా హృదయము కూడా సంతోషించును అని చెప్తున్నాడు. హల్లెలూయా. నిన్ను బట్టి దేవుడు సంతోషపడతాడని చెప్తున్నాడు. మనల్ని బట్టి ఎవరు సంతోషపడాలి? దేవుడు సంతోషపడాలి. హల్లెలూయా. మనం దేవుని వాక్యాలు వింటున్నప్పుడు ఆయన సంతోషపడుతున్నాడు. మన యొక్క అంతరింద్రియాలు కూడా ఆనందపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం జరిగిందా? హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు అబద్ధాలన్నీ ఎన్ని చేసినా కానీ
అది ఏముంది, ఏం కావట్లేదు కదా అని చెప్పి మరి ఎక్కువగా తప్పులు చేసేస్తున్నారు, మరి ఎక్కువగా పాపాలు చేసేస్తున్నారంట. దేవునికి స్తుతి కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లలారా దేశంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రజలు కూడాను ఎన్నో అరాచకమైన కార్యాలు జరుగుతూ ఉంటున్నాయి. కారణం ఏంటంటే వాక్యం నెరవేరు. దేవుని పిల్లలమైన మన పిల్లలకు ఏం చేయాలంటే భక్తిని నేర్పించాలి, దేవుని భయభక్తులు నేర్పించాలి. దేవుని మాటలు వారికి. అందుకే చిన్నప్పటి నుంచి కూడా లేచినప్పుడు కూర్చున్నప్పుడు పొద్దున సోదరి మా బాబు అసలు బైబిల్ చదవట్లేదని చెప్పంటే అయ్యారండి, మా మమ్మీ కూడా చదవట్లేదండి. పిల్లలు చదవాలంటే ఏం చేయాలి తల్లి? ఇప్పుడు వాడు చూస్తున్నాడుగా బైబిల్ చదవాలి. వాడు చూస్తున్నాడుగా బైబిల్ చదవాలంటే వాడు ఇప్పుడు 8 గంటల పడికి వెళ్ళి కబుర్లు లేచి మామూలు వెళ్ళిపోతుంటాడు. వాడి కోసం తల్లి అందరం లేచి బైబిల్ ప్రార్థన చేసుకుని బైబిల్ చదివి ఎన్ని తయారు చేసినప్పుడు వాడు లేవడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏం చేయాలి? తల్లితో పాటు ఒక 2-3 రోజులు లేపితే మమ్మీ నువ్వు లేచే సమయాన్ని నేను లేవలేను, లాభం లేదని చెప్పి అనుకుంటుంటాడు. హల్లెలూయా. వాడికి నేర్పించాలి. కష్టమైనప్పటికీ కూడా పిల్లలకి ఏం చేయాలి? అభ్యసింప చేయాలి. దేవునికి స్తోత్రం. ఎప్పటి నుంచి? బాల్యం నుంచే, చిన్నతనం నుంచే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదా. అని చెప్తున్న పిల్లలు కదా పడుకునేది అని చేస్తారులే. అన్నం పొరలు అయిపోయిన తర్వాత మన ప్యాన్ తీసేసేస్తాడు. మరి అన్నం అని చెప్పాడు, ఇప్పుడు ఏదో ఒకటి అంటుంటాడు అని చెప్పని ఏం చేస్తున్నాం? అన్నీ అయిపోతారు. నాన్న అయిపోయింది లేరా, మీరే కాల్చమని చెప్పని అప్పుడు తట్టి లేపుతాడు. ఈజీగా ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఇక వెళ్ళడం నీళ్ళు కూడా పెట్టేసి నీళ్ళు కబగా బాత్రూంలో దూరతాడు, స్నానం చేస్తారు, బాత్రూమ్ దూరుంది, స్నానం చేసేసి వచ్చేస్తుంది, పెట్టింది తింటది, ఇలా శ్రద్ధపోవడం బడికి వెళ్ళిపోతుంది. ఇక బస్ ఎక్కడా? ప్రార్థన ఎక్కడా? హల్లెలూయా. నీ పిల్లలకు బాల్యం నుండే దేవుని యందు భయము భక్తి అలవాటు పడేటట్టుగా చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా భక్తుడైన మోషే గారి తల్లి ఆ రీతిగా పెంచినందు చేత ఆయన బయటకు వెళ్ళిన 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుడు పోట్లాడుకుంటున్నప్పుడు ఎవరి పక్షంగా చేరాల్సిన పిల్లోడు ఎవరి పక్షంగా చేరాడు? ఏమండి? రాజుగారు కుమారుడుగా పెంచబడిన ఎవరి పక్షంగా చేరాడు? హెబ్రీయుల పక్షంగానే చేరాడు. కానీ కారణం తల్లి పెంపకం. ఈ రోజున తల్లులారా మీ పిల్లలు ఏ మాటల చేత పెంచుతున్నారు? ఎలాంటి మాటల చేత పెంచుతున్నారు? దేవుని బిడ్డలారా, దేవునికి విరోధమైన మాటలు మీ నోట రాకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పాపాత్మురాలండి. ఒక పాపాత్ముడు వెంట మధ్యాహ్నం వెళ్ళ వస్త్రాలు గ్రహించి యేసయ్యను రక్షించడం కొరకు పెట్టాడు. హల్లెలూయా. వెళ్ళి ఏం చేశాడు? ఎదురు చూస్తున్నాడు. రానే వచ్చింది మా నీళ్ళు అన్నాడు. మీకు తెలుసు ఆ పేరేంటి? పేరేంటండి అమ్మా? వేరే లేదు. ఆ ఊరు పిల్ల అంతే. ఆ అక్క, ఆ ఊరు అక్క వచ్చింది. నేనేమన్నాడు? అంతా అయిపోయి. హల్లెలూయా. ఎప్పుడైతే తను హృదయంలో దేవుని మాటలను నింపుకుందో, తన హృదయం నింపబడిందో ఏం చేసింది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గబగబా లోపలికి వెళ్ళిపోయింది. ఎక్కడికి? ఊరు లోపలికి వెళ్ళి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులకి స్తోత్రం చేయుదా. 71వ కీర్తన 23వ చరణం. నేను నిన్ను కీర్తించున్నప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గురించి ఉత్సాహధ్వని చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేయలేదా? నేను నిన్ను కీర్తించున్నప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గురించి ఏం చేస్తాయి? ఉత్సాహధ్వని చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎక్కడో నశించుకోవాల్సినటువంటి ఈ స్త్రీ ఎప్పుడైతే యేసయ్యతో సంభాషణ మొదలైందో, యేసయ్య మాట్లాడారో దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని కీర్తిస్తూ ఆమె పెదవులను అయ్యా నీవు
విమోచించిన నా ప్రాణాన్ని నేను గురించి ఉత్సాహధ్వని చేస్తాను చెప్పి మనం అంటాం. ఉత్సాహగానము చేసేదము ఇదే గణపరచు ఆడరండి. గణపరచెదను ఆమె మీలా మనకులాగా అసలు మనం రాజపాట అయితే మేము అటు పాడతాం అన్నట్టు కాదు కదా. ఎంతమందికి రాదు వచ్చు. హల్లెలూయా. సోదరు చేయదా. హల్లెలూయా. ఆమె పెదవులు మూసుకోకుండా నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాళ్ళు చూడక రెండే తప్పని అందరినీ పిలిచి ఏం చేసిందంటే ఆ ఊరోళ్ళందరికీ కూడా యేసయ్యని పరిచయం చేసి వాడు చెప్తున్న సాక్ష్యం చాలాసార్లు చదివిస్తున్నారు. ఈ సందర్భం చెప్పినప్పుడల్లా చదివిస్తుంటాను. ఎందుకంటే మనకు కూడా ఆ సేగ తగలాలి. 41 వచ్చింది కదా, 44 ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట 4 ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నామన్నారు. హల్లెలూయా. ఎంతమంది సువార్త ప్రకటించారు ఆ గ్రామంలో? ఎంతమంది అండి? ఒకే ఒకరు. తన పెదవులను దేవుడు ఎప్పుడైతే తాకాడో, దేవుని మాటలతో తాకాడో, దేవుని మాటలు ఎప్పుడైతే తన హృదయంలో ప్రవేశించాయో వెంటనే తన నోటి ద్వారా ఏం చెప్పడం మొదలైంది? అంతకుముందుకు పాపానికి ఉపయోగించిన ఈ పెదవులను బాయ్ రండి యేసయ్య వచ్చాడు, ఆయన మెసేజ్ నేను చూశాను, నేను చేసినవన్నీ చేయమని చెప్పాను, చూడక రండి చెప్పించింది. ఆ పెదవులతో అనేక మందిని ఆకర్షించే దేవునికి స్తోత్రం. అంతకుముందు పాపానికి ప్రేరేపించిన పెదవులు ఇప్పుడు పరిశుద్ధత కలుగుట కొరకు ప్రేరేపించేది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 అనేక మందిని ఆకర్షించి తీసుకొచ్చేది. ఆ తర్వాత ఇక మీదట ఆమె చెప్పిన బట్టి మాటను బట్టి కాదయ్యా, నీవు చెప్పిన బట్టి మాటను బట్టి మా మట్టుకు మేమే నిజంగా నువ్వు లోకరక్షకుడు అని. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన కష్టం కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు అది ఉంటే ఏం చేసుకుంటామండి? మొక్కుబడి చేసుకుంటాం. అవును కదా. 66:14 వచ్చిన కూడా చూస్తే 66:14 కీర్తన. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను మీకు చెల్లించెదను అంటాడు. హల్లెలూయా. మనం కష్టం కలిగినప్పుడు ఏదో అనుకుంటాం కానీ చెల్లించలేకపోయింది. సంవత్సరానికి ఒక కృతజ్ఞత కూడికి పెట్టడానికి చాలా గగనం. హల్లెలూయా. ఒక కూడికి పెట్టడానికి దేవుడు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి హాస్పిటల్ పోకుండా కాపాడితే ఒక్క కూడికి పెట్టి దేవుడిని స్తుతించడానికి చాలా కష్టమైపోతుంది. హల్లెలూయా. ఎవరు బాగుపడతారో, ఏమో అందరూ తిరిగిపోతారో, లేదా అయ్యగారు బాగుపడతారని ఏదో ఆలోచన నాకు అర్థం కాదు. కూడికలు పెట్టి సువార్తను వ్యాప్తి చేస్తే నీవు రక్షింపబడతావు, నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది, నీకు మేలు జరుగుతుంది, నీ పిల్లలకు మేలు జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పినా మాకుందండి అన్నట్టుగానే ఉంటాం. కూడిక పెట్టుకుని సువార్త వ్యాప్తి చేస్తే, కూడికను జరిగిస్తే దేవునికి స్తోత్రం. ఆనుగియొద్దు, వచ్చిన భోజనం పెట్టవద్దు, కూడికి పెట్టండి, వాక్యాన్ని వినిపింప చేయండి, చాలు, అది మీకు ఆశీర్వాదం అని చెప్పిన చాలా కష్టంగా ఉంటుంది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కూడికలను ఏర్పాటు చేసి కుటుంబంలో సువార్త వ్యాప్తి చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అలా పెదవులతో మొక్కుబడి చేస్తున్నాడు. నా నోరు వచించిన మొక్కుబడులను నేను మీకు చెల్లిస్తాను అని చెప్పని కీర్తన పాటు పలుకుతున్నాడు. మనం మాత్రం అనుకుంటుంటాం కానీ అది ఇది కలిపి మొత్తం జాతరలో పెడతాను, లేకపోతే మళ్ళీ వచ్చి అనుకున్న పెడతాం, ఒక్కొక్కరి కాపాడడానికి కాపాడడానికి ఒక్కొక్కరు ప్రవేశపెట్టిన అన్నీ కలిపి అప్పుడు జాతర ఏంటని చెప్పి అనుకుంటాం. హల్లెలూయా. ఎంతకాలంలో ఉంటుంటాం దేవుని బిడ్డ. ఎక్కడి శోభంటే అక్కడే అన్నట్టుగానే మన జీవితాలు ఉంటారు. హల్లెలూయా. ఎన్ని కూడికలు పెట్టినా ఆశీర్వాదం లేదు, దీవులు లేదని చెప్పి అనుకుంటున్నాం దేవుని బిడ్డ. ఆశీర్వాదం ఇచ్చేది దైవజనుడు కాదు, దైవజనుడు కాదు, వచ్చిన వాడు కాదు. ఎవరిస్తారు? దేవుడు ఇస్తారు. దేవుని మీద విశ్వాసంతో నువ్వు కార్యాలు చేస్తే
దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఒక పాపాత్మురాల గురించి మనం ఇంత ఘనంగా చెప్పుకుంటా గల కారణం ఏం చేసిందామే? సువార్త వ్యాప్తి చేసి యేసయ్యని గురించి చెప్పింది. నువ్వు చెప్పదా? రక్షణ పొంది అనేక సంవత్సరాలు అవుతున్నా నీ రక్షణ సువార్తను చెప్పకుండా ఎంతకాలం మౌనంగా ఉంటావు దేవుని బిడ్డ? దేవుడు నీ విషయంలో చాలా వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. హల్లెలూయా. నిజంగా నీ పెదవులు కాల్చబడితే, నీ నాలుక నిజంగా పరిశుద్ధపరచబడితే, నీ పలు వరుస కత్తిరి వేయబడినట్లయితే దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉండగలుగుతావా? ఉండలేదు. హల్లెలూయా. అదే యెషయా భక్తుడు పెదవులు కాలిన తర్వాత అంటున్నాడు కదా, చదవండి. ఎవరిని పంపుతాను అని చెప్పి ప్రభు అడుగుతున్నట్టే, నా నిమిత్తం ఎవడు పోతాడు అని చెప్పానంటే, నేను ఎవరిని పంపేందుకు ఎదురు వచ్చిన మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వీటిని అందులో నేను బయట చదవచ్చుగా, ఎత్తగించుమో నేనున్నాను, నన్ను పంపమనుగా ఆయన నీవు పోయి ఇట్లను నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కళ్ళతో చూసి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం క్రమ చేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించమని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని చేసిన తర్వాత వారి చెవులు ఏం చేయాలట? ఏం చేయాలట? ఏదో ఎవరి పంపుదురు నా తరపున, ఇలా ఎవరు పోవుదురు నాకై, ఇలా ఎవరు పోవుదురు నాకై, నేనున్నాను నన్ను పంపుమని రమ్ము సంఘమా, నేనున్నాను నన్ను పంపుమని రమ్ము సంఘమా. భారతదేశంలో వెలిగే ఐబిసి సంఘమా, ఐరాలో వెలిగే ఐబిసి సంఘమా. ఉన్నారా? నేను ఎంతగానే ఉన్నాను. చేతులెత్తి హృదయపూర్వకంగా స్తోత్రం చెల్లించండి. చాలా కష్టం. హల్లెలూయా. చాలా చేస్తున్నాయి. ఈ బాధలు పడలేవు, నువ్వేం పడతావు? నువ్వు బాధపడలేవు, నువ్వు కష్టపడలేవు, నిందలు పడలేవు, అవమానపరచబడలేవు. భక్తుడైన పౌలు గారు చెప్తున్నాడు, ఎన్ని పడినా ఎన్ని కూడా ఆయన కృపే అని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కష్టపడింది నేను కాదు, ఆయన కృపే. హల్లెలూయా. నిందింపబడింది నేను కాదు, ఆయన కృపే. దెబ్బతిన్నది నేను కాదు, ఆయన కృపే. మనిషిగా మీకు కనబడుతున్నాను కానీ ఆ కృపలో నన్ను దాచిపెట్టి ఆయనే నిలబడుతున్నాడు, ఆయనే నిందింపబడ్డాడు, ఆయనే వేదన పడ్డాడు, ఆయనే కష్టపడ్డాడు, ఆయనే సముద్రాల ఆపదలో, నదుల ఆపదలో, సముద్ర ఆపదలో, దిగంబరత్వంలో, ఆకలి దెబ్బలు అన్నింటిలో కూడా బాధపడింది ఆయనే, నేను కాదని చెప్పి సంతోషంగా చెప్పగలుగుతున్నాడు. హల్లెలూయా. ఆశ నీలో ఉంటే చాలు, ఆయన ముందుకు నడిపిస్తుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిరుత్సాహపడకూడదు. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళా సందర్భం చెప్తాను. మీ సేవలో ఒక్క ఆత్మ కూడా రక్షణ పొందదు. అప్పుడు మీరేం చేస్తారో రెడీ. మీ సేవా జీవితంలో ఎవడో పంపిస్తే ఒక్క ఆత్మ దేవుని సన్నిధికి నడిపించలేరు, రాదు. అప్పుడు మీరేం చేస్తారో రెడీ. మీ సమాధానం చెప్పండి. సంఘంగా ఏం చేస్తారండి? ఎప్పుడు పర్లేదు, ఏం చేయాలి అప్పుడు? చెప్పండమ్మా. ఒక సేవకుడు పెడితే ఒక కాసు కూడా రక్షణ పొందలేదు. ఏం చేయాలి ఇప్పుడు? ప్రార్థన చేయాలి. అంతేనమ్మా? చెప్పండి, పర్లేదు. నా దగ్గర పర్లే ఉన్నాయి. మీ సమాధానం ఏంటో నాకు చెప్పింది, మీకు సమాధానం చెప్తా. మీ సమాధానం నాకు చెప్పి రాదు. మరి ఇంకా పట్టుదల ఎంత చేసినా సరిగా కాదు, ఆత్మ రక్షణ పొందరా. అప్పుడు ఏం చేయాలంట? అమ్మా, ఉపవాసం కాదు. నా మాట మీకు చివరిదాకా వినపడుతుంది. దేవుని తీసుకోదు. పురుషులు చెప్పండి, చెప్పు అని పెద్దారు. హల్లెలూయా. మాట గట్టి నిన్ను ఎవరు పట్టరాదు, చెప్పిందని గేలి చేయాలి. హల్లెలూయా. నా
నా భార్య విశ్వాసాన్ని బాగుంటుంది, మీరు కాపాడుతుంది. రావట్లేదని చెప్పి ఈ మంద ఏమైపోయి నాది వైపు చెప్పి మీరు తిడతారు, అట్లా తిట్టమాకండి. ఆ ఊరోళ్ళని ఆ ప్రజలు తిడతారు, అట్లా కోపం రాకూడదు. నువ్వు రక్షించని చెప్పని మీ విశ్వాసాన్ని కోల్పోకుండా స్థిరంగా ఉండాలి తప్ప వాళ్ళు రావట్లేదని చెప్పి మీరు నాశనం కావద్దు అని చెప్పి దేవునికి స్తోత్రం కలుగుతుందిగా. ప్రార్థన చేసిన ఉపవాసాలు చేసిన రానప్పుడు ఆయన ఆకర్షించేది ఎవరంటే ఆయన పంపించకపోతే ఎవరు రాదు. ఎన్ని ఉపవాసాలు చేసినా నిరర్ధకం వేసుకోవాలి. హల్లెలూయా. ప్రయాస మాత్రం మానకూడదు. హల్లెలూయా. అలా చెప్పి సేవకు పంపించాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. రక్షణ పొందినా పొందకున్నా నీ పని మాత్రం ఆపనే ఆపకూడదు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మొదటిగా మీరు స్థిరంగా ఉండి అనేకులకు చెప్పుటకు మీరు సిద్ధపడాలనే విషయాన్ని ఆ రోజున మాకు నేర్పించారు. అదే విషయాన్ని పట్టుకుని దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో ప్రయాసపడుతూ వస్తున్నాం. చేత కాకపోయినా రాకపోయినా ఏం చేత కాకపోయినా అయ్యా నీవే మమ్మల్ని నడిపించమని ఆయనపై భారం వేసి దేవుని కృపను బట్టి 28 సంవత్సరాల నుండి 29వ సంవత్సరం ఈ సేవ చేయడానికి ప్రభు కృప చూపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మా గొప్పతనం కాదు, ఆయన చూపిన కృప తప్పక వేరే ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనలు 31:8-18 వచనం చదవండి. అబద్ధికుల పెదవులు మూయబడును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి మాట్లాడండి? ఎవరి మీద? నీతిమంతుల మీద. ఏ మాటలు? కఠోరమైన మాటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా నాలుగు చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుంటారు. బాధపడి వారికి చెప్పిన బలత్కారమును బట్టి దరిద్రుల నిటుని బట్టి నేను ఇప్పుడే లేచదను, రక్షణ కోరుకున్న వారిని నేను రక్షణ కలుగజేస్తానని పట్టిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా పెదవులు మూసుకొనక 49 వచనం కూడా చూడండి. 49 మా పెదవులు మూసికొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటుని యెహోవా అది నీకు తెలిసే ఉన్నది అని చెప్తున్నాను. నిజంగా దేవుని బిడ్డలారా, ఎటువంటి దుష్పరిస్థితులు ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా దేవుని స్తుతించే మనసు మాత్రం మనలో ఉండాలనేది ఈ కీర్తనాకారుడు 49వ వచనంలో మనం చదువుతున్నాం. నా పెదవులు నిన్ను స్తుతించని చెప్పిన 63వ వచనంలో, ఎందుకంటే నీవు ఇచ్చిన కృప జీవము కంటే, నాకు ఇచ్చిన జీవము కంటే నీ కృపే ఉత్తమమైంది చెప్తున్నాడు. అందుకొరకే నేను మౌనంగా ఉండలేను, నిన్ను స్తుతిస్తానని చెప్తున్నాడు. నా పెదవులు మూసికొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించున్నానని నేను అంటిని యెహోవా అది నీకు తెలిసే ఉన్నది అని చెప్తున్నాడు. హల్లెలూయా. అనగా రక్షణ పొందినటువంటి వారు ఒకసారి దేవుని రుచి చూసిన తర్వాత ఆ రుచిని ఇతరులకు పంచుతున్నాడు. ఏదైనా ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేసాం, లేకపోతే ఏదైనా తిన్నాం అనుకోండి, ఎవరికైనా చెప్పకుండా చెప్పి డబ్బులు ఇస్తే చెప్తాం, డబ్బులు ఇవ్వకుండా చెప్తాం పలానా హోటల్ బాగుంది అని. అసలు ఒక షాప్కి వెళ్ళి మంచి బట్టలు ఉన్నాయి తెచ్చుకున్నాం, ఆ బట్టల గురించి ఏం చెప్తాం? అడిగితే చెప్తాం, అడగకుండా చెప్తాం. అడగకుండా చెప్తాం. మరి ఏ సైడ్ గురించి రుచి చూసిన తర్వాత మనం కూడా ఏం చేయాలంటే చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మొక్కుబడులు మర్చిపోయాం, దేవుడి గురించి చెప్పడం మర్చిపోతే దేవుని ఆశీర్వాదం మనకి ఎలా వస్తుంది? దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈ నోట్లో మన నాలుగుంది, మన పెదవులు ఉన్నాయి, మన పన్ను వరుస కూడా ఎలా ఉండాలి? 4వ పరమగీతం గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అదే చదువుతుంది. 2వ వచనం 4:2-6 నీ పన్ను కత్తిరి వేయబడినవి కడుగుబడి అప్పుడే పైకి వచ్చినవియునై యోగ్యుడు పిల్లలు కలిగి ఒకదాన్నైనా పోగొట్టుకొనుక సుఖంగానున్న
గొర్రెల కలుపులను పోలి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిందా. నా ప్రియురాలా నీవు సుందరవి, నీవు సుందరవి అని చెప్పని ఆ సంఘాన్ని పొగుడుతున్నాడు. ఈ సంఘంలో పలు వరుస దేనికి సాదృశ్యమై అంటే మన మాటల ఖచ్చితత్వాన్ని లేక యథార్థతను సూచిస్తుంది. హల్లెలూయా. మాట్లాడే తప్పరండి. మనం 15వ కీర్తనలో మనం చదువుతాం కదండి. 15వ కీర్తనలో యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు, నాలుగు తెలియాలంటే ఉండేలాంటి చాటులు చెప్పడం కొన్ని వాళ్ళు నేర్చుకున్నాం. దేవుడికి స్తోత్రం. ఉన్నాయి ఉన్నాయని కలిపి చెప్పడం. అలా చేయరట. ఇంకేం చేయరట? కెమికానికి కూడా కీడు చేయరు. నింద మోపడం. నీచుడు అసహ్యంగా ఇస్తాడు. దేవుని భయభక్తులను సన్మానిస్తాడు. ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పు. దేవునికి స్తోత్రం. తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. నిరపరాధం చేరుకుగా లంచం పుచ్చుకున్నాడు. ఈ ప్రకారం చెడు ఎన్నడూ అదర్చబడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడుంటారట? దేవుని గుడారం అతిథిగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా మాత్రం కూడా మాట ఇచ్చారంటే మాట తప్పనే. ఏం కలిగినా మాట చెప్పిన తర్వాత నష్టం కలిగినప్పటికీ కూడా మాట తప్పకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా ఉండాలి. వాడు దేవుని పిల్లలండి. మాట అంటే మాటే అన్నట్టుగా క్యారఫ్. దేవుని పిల్లలు క్యారఫ్ ఎవరంటే నేనే అన్నట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుడిలో ఒక మాట, బడిలో ఒక మాట. గుడిలో ఒక మాట, బజార్లో ఒక మాటగా ఎంత మాత్రం కూడా ఉండకూడదనే విషయాన్ని వాక్యాన్ని బట్టి దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిందా. అదే మాట 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా చదవక్కర్లేదు. నీ పెదవులు నీ పళ్ళు వరస కత్తిరి వేయబడి అడుగబడి ఎప్పుడే పైకి వచ్చినవినై ఏడు పిల్లలు కలిగి ఒకదాని పోగొట్టుకొనగా సుఖముగాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరయ్యా అంటే ఈ స్త్రీ ఎవరు? సంఘం ఎప్పుడు కూడా కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది కాదు, నిర్దోషమైనది కాదు, మహిమ కలిగిన సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకునవలెనని వాక్యమనే ఉదకముతో, వాక్యమనే నీరుతో పవిత్రపరచు పరిశుద్ధపరచుల కొరకై తన స్వార్థమిచ్చి తను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. యేసయ్య రక్తంలో కడుగుబడిన సహోదరి సహోదరుడా, ఈ రోజున నీ పెదవులు. ఆ రోజున యెషయా భక్తుడు ప్రవక్తగా ఉన్నాడు. ప్రవచనాలు చెప్తున్నప్పటికీ కూడా ఎప్పుడైతే దైవ దర్శనం చూశాడో, దేవుడు దర్శనం చూశాడు. ఈ రోజు నువ్వు వాక్యం ద్వారా నేను దర్శిస్తున్నప్పుడు దేవా నేను పాపిననే విషయాన్ని నీవు ఒప్పుకోవాలి. హల్లెలూయా. దేవుడు దర్శించే విధాలు చాలా ఉన్నాయి. దర్శనం ద్వారాను, కళల ద్వారా, ఇంకా పలు రకాలుగా దేవుడు వాక్యోపదేశం ద్వారా, మరి లేక సాక్ష్యముల ద్వారా పలు రకాలుగా దేవుడు నేను హెచ్చరిక చేస్తున్నప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకొనకపోతే నీ జీవితం వ్యర్థమైపోతుందనే విషయాన్ని మరొకసారి ఈ మధ్యాహ్నపు వేళలో దేవుని దాసులుగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. ఎలాంటి కళంకం, ఎలాంటి దోషం, ఎలాంటి అపవిత్రత, ఎలాంటి మరి దుష్పరిస్థితిని హృదయంలో ఉండకుండా ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలని దైవలేఖనం దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడుగా. ఇవన్నీ మాకు తెలిసినండి అన్నట్టుగా ఎప్పుడు పెద్దయ్య గారు, చిన్నయ్య గారు, ఆయగారు, ఈ గారు సాక్షి చెప్తున్నారు. అనేకమైన వాక్యాలు చెప్పి సంఘాన్ని పూలుకొల్పడం దైవం చేయడం పని. హల్లెలూయా. సంఘం సరి చేసుకుని ఎత్తబడే సంఘముగా, వధువు సంఘముగా, పెళ్లి కుమార్తె సంఘముగా, సిద్ధపడిన కనిగా ఇదిగో అని చెప్పని అక్కడ ఘోర శబ్దం వినబడగానే అందరూ కూడా ఎలా ఉండాలండి? ఏం చేయాలంట? ఎదుర్కొనే వారుగా ఉండాలి. హల్లెలూయా. ఆయన ఎదుర్కోవాలి అంటే మనలో ఖచ్చితంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు లేకపోతే ఎలాగూ కేవలం తెల్లబట్టలు వేసుకుంటున్నాను, తెల్లబట్టలు వేసుకుంటే కాదు, మన అంతఃకరణాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. మన హృదయంలో ఎటువంటి దోషం, లోపం, పాపం ఏమీ ఉండకుండా మనం పరిశుద్ధపరచుకోవలసిన వారం పెట్టున్నామని. అందుకే ఏమైనా పత్రిక మరి 9వ వచనం మనం చదివినప్పుడు మనం పాపం లేని వారు చెప్పుకుని మనల్ని మనమే మోసం చేసుకుంటాం.
పైగా దేవుడిని అబద్ధికుడిగా చేసిన వాళ్ళము. మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతిని మన పవిత్రపరిచైన పరిశుద్ధంగా చేసే దేవుడు. హల్లెలూయా. అందుకొరకే దేవుని బిడ్డలారా, మన నోరు చాలా జాగ్రత్తగా ఉండాలని. మన నోట పది వరుస పెదవులు, నాలుక దేవుని బిడ్డలారా చాలా భయంకరమైనది. ఇది ఎక్కడ చిచ్చు పెట్టబడుతుందంటే నరకంలో చిచ్చు పెట్టబడదు. మనందరికీ చాలాసార్లు విన్నాం, తెలిసిన మాట్లాడు. ధనవంతులు లాజరు ఇద్దరు చనిపోయారు. లాజరు ఎక్కడికి పోయినాడు అండి? అబ్రహాం గారి రూమున, ఆ పరదేశంలో అబ్రహాం గారి రూమున నెమ్మదిగా విశ్రాంతి పొందుతున్నాడు, నెమ్మదిగా ఉన్నాడు చెప్పాడు. చదువుతున్నమాట ఏం పొందుతున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. నువ్వైతే సుఖాన్ని పొందావు, అక్కడే కష్టపడ్డాడు లాజరు. ఇక్కడ నెమ్మది, ఇక్కడ సుఖాన్ని పొందుతున్నాడు, నువ్వు కష్టపడాల్సిందే అని చెప్పాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ నీళ్ళు దొరకలేదు, ఎవరు సహాయకులు లేరు, నోరు నెచ్చి కొట్టుకున్న ఇబ్బంది పడ్డాడు. ఆయన చెప్పాను, ఒక రిక్వెస్ట్ పెట్టాడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు అని చెప్పాడు. ఇక్కడ ఎవరు వెళ్ళకూడదు, ఇక్కడ అక్కడ రాడకూడదు, ఎవరు సార్ ఆ లాజరుని పంపించబట్టి అక్కడ చూడటం. అక్కడ ప్రవక్తల గ్రంథాలలో మోషేయు ప్రవక్తలు ఉన్నారని చెప్పారు. దేవుని బిడ్డలారా, మోషే రాసిన 5 పుస్తకాలు ధర్మశాస్త్రం అంటారు. అదే ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. హల్లెలూయా. అలాగే ప్రవక్తలు ఎవరిని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, యెషయా మొదలుకొని మలాఖీ వరకు ప్రవక్తలందరూ ప్రవచించింది ప్రభు యేసుని గురించే. కాబట్టి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిని అంగీకరించిన తర్వాత సమరయ స్త్రీ వలె, జక్కయ్య వలె మన జీవితంలో మార్పు లేకుండా శిష్యులు దేవుని బిడ్డలారా ఎంత చదువుకున్నారు? 12 మంది శిష్యుల్లో విద్య లేని పాములు ఎంతమంది తెలుసా అమ్మా? 12 మందిలో 8 మంది విద్య లేని వారు. ఎంతమంది? 8 మందికి చదువు రాదు, అయినా వాళ్ళు ఎవరితో ఉన్నారట? యేసుతో ఉన్నారు. ఈ రోజున దేవుని పిల్లల వద్దాక మనం వేసే పొలంలో ఉంటున్నాం, లేకపోతే పొట్లలో ఉంటున్నాం, లేకపోతే మనం ఎన్నుకున్నటువంటి పనుల్లో ఉంటున్నాం దేవుడు. కానీ నువ్వు ఎక్కడున్నా ప్రభువుతో ఉన్నట్లయితే ఆ 4 అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 4, 12, 11. వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు విజలేని పాములని గ్రహించి ఆశ్చర్యపడి, 13వ వచనం, ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా ఏ స్థలంలో ఉన్నా యేసయ్యతో ఉండాలి. నీ కొట్లో బేరం రానంత వరకు కూడా కూర్చుని చేయాలి, ధ్యానం చేస్తూనే ఉండాలి. నువ్వు పని చేస్తున్నప్పుడు, నువ్వు పని చేస్తున్నప్పటికీ కూడా నువ్వు చేయాలి, యేసుని కలిగి మాట్లాడాలి. లోకంలో లేని మాటలన్నీ కూడా అక్కడే వస్తున్నట్టే. హల్లెలూయా. నేను అమ్మగారు నేను మొన్న ఎక్కడికి వెళ్ళాను, ఆ ప్రక్కన బట్టే మాట్లాడతాను. ఎక్కడ ఎక్కడ తప్పే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఇద్దరు కూర్చున్నా మాట్లాడుకోలేకపోవాలి. నేను ఒక విషయం గుర్తొచ్చిన మాట్లాడుతున్నాను, ఆ పక్కన కూడా అసలు ఒకటే మాట్లాడుతుంది. పురుషులే ఎక్కడి తప్ప ఈ మాటలు చెప్పి చదువుతున్నారు. హల్లెలూయా. ఎక్కడి తప్ప యేసయ్య పిల్లలకి మాటలు రాదు. ఈరోజు దేవుని దాసుని జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ స్థలంలో ఉన్నా దేవుడు చూస్తుండని భయంతో ఉండాలి. నీ నాలుకను, నీ పెదవులను, నీ పన్ను వరుసను కూడా కత్తిరింపబడినట్టుగా జాగ్రత్తగా నిన్ను కాపాడుకుంటే నరకములో నుండి. హల్లెలూయా. ఒక మాట చదవండి, 21వ అధ్యాయం 23వ వచనం.
సామెతలు కదా, సామెతలు 21:23. నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు. ఎక్కడి నుంచి అండి? శ్రమల నుండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నరక యాతన శ్రమలో నువ్వు బాధపడకుండా ఉండాలి అంటే ఏ జ్ఞాపకం చేసుకోవాలంట? నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. ఈ రోజున డబ్బులు భద్రం చేసుకుంటున్నాం, ఆమె బట్టలను భద్రం చేసుకుంటున్నాం, వెలగలిగిన వస్తువులను భద్రం చేసుకుంటున్నాం. కానీ నోటిని నాలుగుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టమంటారు? ఏ సూట్ కేసులు పెట్టమంటారు? ఏ బీరువాలు పెట్టమంటారు అంటారా? హల్లెలూయా. వీటిని భద్రం చేసుకోకపోతే నువ్వు శ్రమ పాలవ్వాల్సి వస్తుందని నేను చెప్తున్న మాటతో దేవుని బిడ్డలారా, శ్రమ పాలు కాకుండా ఉండాలి అంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే 39వ కీర్తన మొదటి 2 చరణాలు మనం చదివితే, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకున్నాను. హల్లెలూయా. వ్యభిచారం ఒక వ్యక్తితో చేస్తే, అయ్యా నేను వ్యభిచారం చేశాను క్షమించమని చెప్పండి, దేవుడు క్షమిస్తాడు. నాలుగుతో ఎడతావు, నాలుగుతో ఒక మనిషిని తింటావు, ఎన్నెన్నో మాట్లాడతావు. ఈ మాటలన్నీ ఆడ గుర్తుంటాయండి. వ్యభిచారం చేసే ఒక పాపం కంటే నాలుగుతో చేసే పాపాలు కోపలుగా ఉంటాయి. వీటిని మరలా జ్ఞాపకం, మళ్ళీ దేవా జ్ఞాపకం ఉన్నంతవరకు వాళ్ళని తిట్టా, ఏడం తిట్టా, ఏమని తిట్టా, చేయాలయ్యా అని చెప్పని ఒప్పుకుంటావు. కానీ గుర్తు రాకుండా ఉంటాయి, అవి నీకు మట్టుగా ఉంటాయి. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా నాలుకను నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి ఏముంచుకున్నాను అనుకున్నాడట? చెక్కు దేనికి పెడతారు అమ్మా? చెక్కు దేనికి పెడతారు? ఊళ్ళో పెడతారా? దేనికి పెడతారు? గేదె పిల్లలకి పెడతారండి. గేదె పిల్లలంటే ఏమంటారు? దూడలకు పెడతారు. పాలు తాగేటప్పుడు పాలు ఎప్పుడు పెడితే అప్పుడు తాకుండా, లేదా ఒక పొలంలో పడి వెళ్ళాలంటే ఎద్దులకి ఆ పక్కన ఉన్నటువంటి గడ్డి కానీ అవి ఆ పంట పొలాలు పాడు చేయకుండా ఎద్దులకి బర్రెలకి చిక్కాలు పడుతుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. కానీ ఈయన అంటున్నాడు కదా, భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కు ఉంది. ఈ లోకమంతా కూడా భక్తిహీనతకు నిండిపోయింది. కాబట్టి నీ నోటికి ఎప్పుడు చిక్కు ఉండాలి. ఏ చిక్కం ఇది? వాక్యం అనే చిక్కం. దేవునికి స్తోత్రం. అదే కీర్తనకారుడు, నా నోట్లో నీళ్లు పోసుకున్నాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. కేసన్న గారి దగ్గరికి ఒక అమ్మాయి వచ్చిందంట. అన్న నా భర్త మాట్లాడుతున్నా, నాకు చెప్పడానికి పాపం ఎంత మాట్లాడుతున్నా. అమ్మాయి నువ్వు నూనె గుడ్డ తెచ్చుకో, నేను ప్రార్థన చేసి ఇస్తాను. అన్న ప్రార్థన చేసి ఇచ్చిన తర్వాత ఆడు ఎప్పుడైతే తాగుతుందో ఒక గ్లాసులో ఒక్క చుక్క దీంట్లో ఏంటిది? ఇది ఏసురత్నం అన్నా, ఏసురత్నం అన్నాడు. ఏసురత్నం దాంట్లో వేసి నోట్లో పోసుకొని కింద ఊయొద్దు, మింగొద్దు, అట్టగే ఉండదు. ఎంతసేపు ఉండాలన్నా? ఒక 2 గంటలు ఉండదు. ఆయన తాగి వచ్చిన తర్వాత 2 గంటలు ఉండాలి. హల్లెలూయా. ఇక తాగి వచ్చిన దగ్గర నుంచి వత్త నా ఏడుబడి ఎట్లా అంటాడు, ఎడుతున్నావు అని చెప్పండి. నేను ఊరుకుంటున్నా, ఇది తాగున్నాడు కదా. తాగి కాకపోతే మర్చిపోతాడు. రోడ్డు ఏది, అసలు రోడ్డు ఏది, కొసలు రోడ్డు ఏది నేను కనపడగా ఇటు వెళ్తాడు, ఇటు వెళ్తాడు. తాగులో అటు ఇటు ఎందుకంటే వాళ్ళ దృష్టి కరెక్ట్గా నిలవదు. ఏం చేస్తుంటాడంటే ఇది దారుకుని ఇటు చేస్తూ ఉంటాడు, మళ్ళీ ఇటు చూపిస్తాడు, మళ్ళీ ఇటు వస్తుంటాడు, అటు చేస్తాడు, ఇటు వెళ్తుంటాడు. ఖచ్చితంగా ఉండదు అసలు. హల్లెలూయా. అలా వెళ్తుంటున్నప్పుడు ఇంకా వచ్చి తక్కువ ఏసండి ఏం చెప్పాడు? ఇప్పుడు మాట్లాడుకోవాలి. నీళ్ళు పోసుకుని నెమ్మది నీళ్ళు పోసుకున్నారు. ఎంతసేపు చేసిన పువ్వులు మరిగిపోకుండా ఏం చేసినా ఆ మంటారు. ఎన్ని రోజులన్నా 3 వారాలు చేయమ్మా అన్న. 4వ వారం భర్తను తీసుకుని గుళ్ళోకి వచ్చి, హల్లెలూయా. నా నువ్వు ఇచ్చిన ఏసురత్నం బాగా పనిచేసింది అన్నాడు. హల్లెలూయా. నీ నోరు మూపిటాకి నేను వేసి రాస్తానే అన్నాడు. తాగి వచ్చిన అడుగుతున్నారు అనుకోండి, పెడతానే
ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా బాగా ఎక్కువ. హల్లెలూయా. అది తాగి వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా ఇంకా యూట్యూబ్లో వచ్చింది. ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా నా బాగా నన్ను చితకబోతుందో చిరకన్నాడు. ఆయన కూడా చిన్న ఏదో ఇచ్చి ఇది మీ ఆయన తాగిచ్చినాడు పట్టి కింద పెట్టుకోమన్నాడు. ఆ పట్టి కింద పెట్టు ఏమన్నా తెరవబడదు. అది తెలిస్తే ఇక అది పని చేయదన్నాడు. ఆయన రాకనే పట్టి కింద పెట్టు 14 రోజులు పెట్టుకోమన్నాడు. హల్లెలూయా. 4 రోజుల్లో ఇన్ని తీసినా ఇన్ని కొట్టినా ఏం చేసింది కదా మాట దీనికేం కొట్టిందని చెప్పని మార్పు వచ్చేది. హల్లెలూయా. అయ్యా నీ దయాలయా నీ మాప నీ నోరు వీడాగేది దాంట్లో ఏమీ లేదు అసలు అన్నాడు. చేతులైతే స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ప్రభునందు కూడా దేవుని బిడ్డలారా, నోటిని నాలుకను భద్రం చేసుకుంటే శ్రమలలో నుండి నీ ప్రాణాన్ని, హల్లెలూయా, నోటిని నాలుకను చేసుకుని వాడు శ్రమ నుండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నపు వేళలో దేవుని దాసుడు కలిగిన ఆపుకుంటే మన దేహంలో దేవుడు ఉంటాకి ఇష్టపడుతున్నాడు. ఈ దేహం దేవుని ఇల్లు. నిన్ను వెనపెట్టి కొనుక్కున్నాడు. నువ్వు నశించుకోవడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఏ పరిస్థితుల్లో కూడా ఆయనకి దూరం అయిపోవడం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. నువ్వు జారిపోతున్నా, నువ్వు తొలగిపోతున్నా, ఇంకా నీ కొరకు ఆయన దీని మీద లోబడి నుండి ప్రజల వైపు చేతులు చాపుతున్నాను చెప్పినట్టుగా ఆయన నీ కొరకు చేతులు చాపుతున్నాడు. ఎంతకాలం దేవుడికి దూరంగా ఉండటం ఇప్పటికైనా మర్చిపోయింది లేదు. దేవా నన్ను కనికరించండి, క్షమించమని మన నోటిని మన పెదవులను మనక కేవలం బ్రష్ చేసుకుని ఉదయం భోజనం చేయడం కాదు, వాక్యాన్ని కూడా అటు రీతిగానే ధ్యానం చేస్తూ మన జీవితాన్ని అన్వయించుకొని నిత్య నరకాన్ని తప్పించుకుని పరలోక రాజ్య ప్రాప్తులు అవుదాం. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించి నడిపించను గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా దేవుని బిడ్డలారా, కేవలం నోరులోనే కానీ నాలుగునే నాలుగు మాట్లాడు. నాలుగు పేదలు సహకరిస్తుంటాయి, నాలుగు పండు సహకరిస్తుంటాయి, నాలుగు కొన్ని మాటలు ముక్కు కూడా సహకరిస్తుంది. ఇవన్నీ కలిగితేనే మాట. ఈ మాటలు ఎలా మాట్లాడుతుందాం? దేవుని బిడ్డలారా, కత్తిపోటు వంటి మాటలు, భయం కలిగించే మాటలు, కష్టం కలిగించే మాటలు, అసూయ కలిగించే మాటలు, దేవుని బిడ్డలారా, భక్తిహీనపు మాటలు, భక్తిని చెప్పే మాటలు, విధేయత లేని మాటలు, కోపం పుట్టించే మాటలు, అవిధేయపు మాటలు, భక్తిహీనపు మాటలు నీ రోజు రాకూడదు. దేవాలను క్షమించు. భక్తిహీనత, బుద్ధిహీనత దేవుని బిడ్డ, ఇవి దేవునికి గౌరవించాలి. దేవుని రాజ్యాన్ని కూడా